మనకి ఎంతమంది భార్యలు అండి యాకోబుకి? 2 భార్యలు. ఒక భార్య లేయా, మరొక భార్య రాహేలు. లేయాతో ఎక్కువ సమయం గడపట్లేదు యాకోబు గారు. ఎవరితో ఎక్కువ సమయాన్ని గడుపుతా ఉన్నాడు? రాహేలుతో. రాహేలు కొరకు మరొక 7 ఏండ్లు కొలువు చేశాడు. లేయా విషయాన్ని యాకోబు ఏం చేయడం మర్చిపోయాడు, పట్టించుకోవడం మర్చిపోయాడు. కానీ ఎవరు చూశారట పైనుంచి? యెహోవా చూచి ఆ గర్భము తెరిచెను. లేయా ద్వేషించబడింది. లాబాను ఆలోచన కూడా ఏంటంటే, నా పెద్ద కుమార్తె జబ్బు కలగలది, ఎవడూ కూడా నా పెద్ద కుమార్తెను వివాహము చేసుకోడు, కాబట్టి యాకోబును మోసం చేసి చీకట్లో వివాహం చేసేసి లేయాని ఏదో ఒక విధంగా అప్పచెప్పేద్దాం. పెద్ద కుమార్తె కొరకు ఆలోచన చేయాలన్న ఆలోచన లాబానుకు లేదు. పెద్ద భార్యను ప్రేమించాలన్న ఆలోచన యాకోబుకు లేదు. కానీ తండ్రికి లేదు, భర్తకి లేదు. కానీ ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. తండ్రి ఆలోచన చేయలేదు, ఏదో కట్టబెట్టేశాడు, పెళ్లి చేసేసాడు, వదిలేశాడు, అయిపోయింది. అయ్యో నా కుమార్తెకి ఆరుపోరు వస్తుందేమో. యాకోబు ప్రేమించింది రాహేలుని, కానీ నేను లేయానిచ్చి పెళ్లి చేస్తే లేయా మీద ద్వేషం పెట్టుకుంటాడేమో, లేయాని అసహించుకుంటాడేమో, లేయాని కొడతాడేమో, నా మీద కోపం పెట్టుకుని నా కుమార్తెకి లేయాకు యాకోబు నరకం చూపిస్తాడేమో అన్న ఆలోచన తండ్రి ఏమాత్రమైనా చేశాడా? చేసి ఉన్న తండ్రి అయితే లేయాను యాకోబుకు కట్టబెట్టి ఉండేవాడు కాదు లాబాను. కానీ పెళ్లి చేశాడు. తండ్రిగా ఆలోచన చేయలే. భర్తగా యాకోబు ఏదైతే ఏమైంది, నా పెద్ద భార్య కదా, లేయా కదా, వివాహం చేసుకున్నాను కదా, 2వ కుమార్తెను కూడా నా మామగారు రాహేలును కూడా ఇస్తానన్నాడు కదా, ఈమెను కూడా సమానంగా ప్రేమిద్దామన్న ఆలోచన యాకోబు కూడా లేదు. కానీ 29వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే ఎందుకు లేయా ద్వేషించబడి ఉంది అక్కడ క్లియర్గా చెప్పాడు. లేయా జబ్బు కండ్ల గలది, రాహేలు రూపవతియు సుందరునై యుండెను. కానీ ఒక విషయం చెప్పనా, ఇప్పుడు మనం చదువుకున్న భాగం ఏంటి? యెషయా 54లో మొట్టమొదటి వచనం. మనం ఏం చదువుకున్నాం? సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు ఏమవుతారట? విస్తారం అవుతారు. ఎవరి పిల్లలు ఎక్కువ? రాహేలు పిల్లలు ఎక్కువ, లేయా పిల్లలు ఎక్కువ? ఎవరి పిల్లలు ఎక్కువ? ఒకవేళ నువ్వు శ్రమ పడుతున్నావేమో, లేయవలే స్వరూపము, సొగసు, అందము, టాలెంట్, లేకపోతే నీ జీవితంలో ఆస్తి అంతస్తు ఏమీ లేవని తృణీకరించబడి అవమానింపబడుతూ ఉన్నావేమో. కానీ నీ శ్రమను ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తాడు. ఒంటరిగా నువ్వు ఏడ్చే కన్నీరు దేవుడు చూస్తున్నాడు. నువ్వు రహస్య గదిలో ఏడుస్తున్నా నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. నీ శ్రమను దేవుడు చూస్తున్నాడు. నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ బాధను దేవుడు చూస్తున్నాడు. నీ హృదయంలో ఉన్న వ్యాకులత, చింత దేవుడు చూస్తున్నాడు. చూడట్లేదా? చూడట్లేదు అనుకోకు, చూస్తున్నాడు. నువ్వు కన్నీరు కార్చడం నేను చూశాను. ఇజికియా ఐ హావ్ సీన్ యువర్ టియర్స్. ఇజికియా నీ కన్నీళ్ళు నేను చూశానయ్యా. ఇజికియా ఇదిగో ఆయుష్ పొడిగిస్తున్నాను, తీసుకో ఆయుష్, మరొక 15 సంవత్సరాలు తీసుకో. లేయా నీ కన్నీరు నేను చూచాను, నీ శ్రమను నేను చూచి ఉన్నాను. ఆమె పేరు పెట్టింది రూబేన్ అని. ఏమని? ఎందుకని? నా శ్రమను దేవుడు చూచి ఉన్నాడు. 2వసారి షిమ్యోన్ అని పేరు పెట్టింది. ఎందుకని? దేవుడు నా భారాన్ని, నా యొక్క శ్రమను, నాకు వస్తున్న కష్టాన్ని దేవుడు ఆలకించాడు అన్నది. చూచేవాడు, ఆలకించేవాడు. రూబేను, షిమ్యోను. 3వ కుమారుడు ఎవరండి? లేవి. 4వ కుమారుడు యోధా. ఈ యోధా గోత్రం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. ఇక నేను ప్రభుని స్తుతిస్తానని చెప్పి యోధా పట్టుగానే ప్రభుని ఆరాధించడం మొదలుపెట్టింది. స్తుతి అక్కడ ప్రారంభమైంది. 4గురిలో 2 కుమారులు. ఒక కుమారుడు యాజకుల వంశం, మరొక కుమారుడు సింహాల వంశం. యోధా అంటే ఏంటంటే యోధా గోత్రపు సింహం. ఏ యుద్ధానికి వెళ్ళాలన్నా ఫస్ట్ ఎవరు వెళ్తారు? యోధా గోత్రమే. ఏ పని చేయాలన్నా యోధా గోత్రము నుంచే. ఈ యోధా గోత్రం నుంచి దావీదు వచ్చాడు. ఈ యోధా గోత్రం నుంచి యేసుప్రభువు వారు వచ్చారు. యోధా గోత్రమును దేవుడు దీవించాడు. ఎంత ధన్యురాలు లేయా నిజంగా. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు ఏమవుతారట? విస్తారమవుతారన్న మాట లేయా పక్షంగా దేవుడు నిజం అది. కాబట్టి పై రూపాన్ని బట్టి మనుషులు విడిచిపెడతారు, కానీ దేవుడు విడువడు. ద్వేషించబడిన లేయా ఏం చేయబడింది చెప్పండి? దీవించబడింది.